ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. మన దేశంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కొంతమంది వ్యక్తులు ప్రధానంగా ఎప్పుడు వేదికలపై వాళ్ళే కనబడుతూ ఉంటారు, అదే మాట్లాడుతూ ఉంటారు, రోజు ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వాళ్ళు టార్గెట్ చేసిన విధానంలో మనకు కొన్ని నిజాలు కనిపించకపోవచ్చు, లేదా నిజాలుగానే కనిపించవచ్చు. అవి నిజాలా అబద్ధాలా అని ఆలోచించుకున్న లోపే వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమే అని ప్రపంచమంతా నమ్మడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అరుస్తారు, గోల చేస్తారు, మీటింగులు పెడతారు, రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు, ఇంకా సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టరు, అదేవిధంగా ఎక్కడ దొరికితే అక్కడ ఉన్న మాధ్యమాలన్నింటినీ ఎంతగా వాడుకోవాలో, అంటే ఒక 100% మాధ్యమం ఉంది అంటే వీళ్ళు 200% వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు వాళ్ళు ఎవరో కాదు, మనము కొంతమంది పేర్లను కూడా ఇక్కడ తీసుకుందాం, తప్పేమీ లేదు. వాళ్ళు మన తొలి వెలుగు రఘు కావచ్చు, అదేవిధంగా తులసి చంద్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పృథ్వీ కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఈ మధ్యలో ఒక అమ్మాయి, తను శ్రీనిధి విప్లవశ్రీ అని తను అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. అంటే వీళ్ళు ఎవరిని ట్రోల్ చేసినా మంచిదే, కానీ మమ్మల్ని ఎవరు ట్రోల్ చేయొద్దు అనే విధంగా వీళ్ళ వైఖరి ఉంటుంది. వీళ్ళు ఉదాహరణకు ప్రొద్దున లేస్తే మాట్లాడే మాటలు చైనా లేదా అమెరికా లాంటి దేశాలు ఏవో అభివృద్ధి చెందాయి, అక్కడ చూసారా మొత్తం బంగారం మయమైపోతుంది, అద్దాల్లా మెరుస్తున్నాయి మేడలు, అక్కడ పనిచేసే కార్మికులకు పని గంటలు అసలు పనే లేదు, జీతం మాత్రం వేల కొద్ది జేబుల్లో నిండుతోంది, లక్షల్లో నిండుతోంది అనే విధంగా వీళ్ళ వ్యవహార శైలి కావచ్చు, మాటలు కావచ్చు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మన భారతదేశంలో, ఈ దేశంలో మొత్తం కులాల పరంగా కొట్లాడుకుంటున్నారు. బ్రాహ్మణులు పెత్తనం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి 0 దిశగా పోతూ ఉంది. ఇక్కడ అరాచకం తాండవిస్తోంది. ఇక్కడ ఇంకా పేదరికం తాండవిస్తూ ఉంది. ఇక్కడ ఉపాధి లేనే లేదు అనే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. మరి నిజంగానే అలాంటి వ్యవహార శైలి ఉందా? ఇక్కడ నిజంగానే అలా జరుగుతుందా అంటే, ఇక్కడ పేదరికము లేదు అని నేను మాట్లాడను, ఇక్కడ వివక్ష లేదు అని నేను మాట్లాడను, ఇక్కడ అంతరం లేదు అని కూడా నేను మాట్లాడను. ఇక్కడ అభివృద్ధి 100కి 100 ఉంది అని కూడా నేను మాట్లాడను. ఎందుకంటే అవన్నీ ఉండొచ్చు, ఉండదని లేవు అని కూడా అనలేం. ఎందుకంటే సమాజం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ రకరకాల వ్యక్తుల మధ్యలో ఎన్నో వైరుధ్యాలు, భావసారూప్యాలు, వ్యవస్థాగతంగా, వ్యక్తిగతంగా అనేక రకాలైన వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాల మూలంగా మనకు కొన్ని ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలు కనిపించవచ్చు. కనిపించినంత మాత్రాన అదే నిజము అని వీళ్ళు చెప్పే మాటల ద్వారా నమ్మడానికి లేదు అనేది నేను మాట్లాడుతున్న మాట. అయితే వీళ్ళు ప్రధానంగా ఈ బ్యాచే కాదు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ లిబరల్స్ చైనాను ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ విషయాలు చైనా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు పొక్కడం కూడా, ఏదైతే చైనా నుంచి మన భారతదేశం వ్యాపారాత్మకంగా ముందుకు వెళుతుందో, అంటే కొట్లాడుతూ సామాజికంగా, భౌగోళికంగా ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని కొట్లాడుతూ కూడా వ్యాపారాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి.
ఈ వ్యాపారం మూలంగా చైనాలో ఈ మధ్య బయలుపడిన అంశాలు అంటే ఏదైతే చైనా నిగూఢంగా దాస్తుందో ఆ నిగూఢమైన అంశాలు ఈరోజు మెల్లగా బయటపడతా ఉన్నాయి. వ్యాపారులు చైనాకు వెళ్తున్నారు కదా, ఆ వెళ్ళిన వ్యక్తులు తీసుకొస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకా కొంతమంది యూట్యూబర్లు మహా అంటే చైనాలోని మహానగరాలను చూపిస్తారు. నగరాలు అందంగా కనిపిస్తాయి, కానీ అక్కడ ఏదైతే మనం ఇందాక అంటున్నామో పల్లెటూర్లలో అనేక రకాలైన వివక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదాహరణకు మనం ఒకటే ఒక వ్యవస్థను తీసుకుందాం. హుకో సిస్టమ్ అనేది అక్కడ చైనాలో అత్యంత దారుణమైన చట్టం. ఈ సిస్టమ్ మూలంగా ఒక వ్యక్తి ఎవరైతే పల్లెటూరులో రైతుగా జన్మిస్తాడో లేదా పల్లెటూర్లలో జన్మిస్తాడో, ఒక రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో జన్మిస్తాడో, ఆ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి తనకు పట్టణానికి ఏదైనా వలస కారణంగా కావచ్చు, ఉపాధి నిమిత్తంగా కావచ్చు, ఉద్యోగ నిమిత్తంగా కావచ్చు, వ్యాపార నిమిత్తంగా కావచ్చు, ఏ విధంగా పట్టణానికి వలస వెళ్ళినా కూడా అతను ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాడే అవుతాడు తప్ప ఇక్కడ ఏదైతే పట్టణంలో ఉన్న సౌకర్యాలు ఏవి కూడా తను పొందలేడు. అలాంటిది యువక చట్టం. ఒకవేళ తన పిల్లలు కనుక ఈ పట్టణంలో కనుక తను ఉపాధి నిమిత్తం వ్యవహరిస్తూ ఏదైనా ఒక యాక్సిడెంట్ గురైతే తనకు ఎక్కడైతే ఈ ఉకవ్ చట్టం రిజిస్ట్రేషన్ అయ్యిందో, అంటే తను ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవాడని చెప్పి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాడో అక్కడికి వెళ్ళి మాత్రమే వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తన పిల్లలకు మంచి విద్య లభించాలని చెప్పి కనుక పట్టణానికి తీసుకురావాలని అనుకుంటే అది కుదరని పని. తను ఏదైతే గ్రామీణ ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉన్నాడో ఆ ప్రాంతంలోనే విద్య అక్కడే తీసుకోవాలి, ఉపాధి అక్కడే పొందాలి. ఇంకా ఏదైనా ఏ ప్రయత్నమైనా కూడా తను అక్కడి నుంచే అక్కడి వరకే నమోదు. మన దేశంలో అలాగా ఉందా? ఉదాహరణకు మన దేశానికి తీసుకుందాం. ఎక్కడో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే బెంగాల్, బీహార్, అస్సాం అందరూ కూడా మన తెలంగాణకు వచ్చి తమ ఉపాధి నిమిత్తం తెలంగాణకు వచ్చి బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఆస్తులు కొంటున్నారు, ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు, వాళ్ళ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు, ఎన్నో రకాల సౌలభ్యాలను తీసుకుంటున్నారు. కానీ మరి మీది అస్సాం రాష్ట్రమనో, లేకపోతే మీది బీహార్ ప్రాంతమనో, లేకపోతే మీది బెంగాల్ ప్రాంతమనో, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారిపై వివక్ష చూపించడం లేదే. వారికి సౌకర్యాలు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ ఉకవ్ చట్టం ద్వారా తను కనీసము ఏ హక్కు పొందడానికి లేదు. పట్టణ ప్రాంతంలో ఏ రకమైన హక్కు, గ్రామంలో పుట్టిండు అంటే అతడు గ్రామస్తుడే అనే స్టాంపు పడిపోతుంది. తనిక బీజే షాంగింగ్ లాంటి సిటీకి వెళ్ళి పని చేసినా, అక్కడ ఇల్లు కొన్నా, ఏదన్నా కొను, నువ్వు హుకోవు మార్చుకోకపోతే అని బయటోడే. పిల్లలకు సిటీ స్కూల్లో కనీసం సీటు సుతరాదు. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్సు సిటీలో పనిచేయదు. అలాంటి దారుణమైన చట్టం 1960లో 70లో తీసుకువచ్చి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులను వ్యవసాయం మాత్రమే చేయాలి, వ్యవసాయం చేస్తే పంటలు పండుతాయి, పట్టణాల్లో ఉన్న వాళ్లకు ఆహారం దొరుకుతుంది, వాళ్ళు పట్టణాలకు వలస వస్తే మనకు ఆహారం దొరకదు కాబట్టి వాడు అక్కడే ఉండాలి, వ్యవసాయమే చెయ్యాలి, అదే పని చేయాలి, అక్కడనే మగ్గిపోవాలి అనేటువంటి దుర్మార్గమైన చట్టం కాదా ఇది? అంతటి దుర్మార్గమైన చట్టం. అదేవిధంగా ఇంకా చూస్తే మురికి వాడలు కరెక్ట్ ఉండవు, సాగునీటి వ్యవస్థ ఉండదు, మురికినీటి వ్యవస్థ ఉండదు, మంచినీటి వ్యవస్థ ఉండదు. పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో వారికి ప్రభుత్వంలో లభించే ఏ సౌకర్యము వారికి అందదు. అంతటి దీనమైన స్థితిలో ఉన్నారు.
కానీ ఇక్కడ మన దేశంలో మాత్రము వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ చైనాను చూసి నేర్చుకోండి. మన చైనా దేశము మన జీడిపి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది, 20 రెట్లు ఎక్కువగా ఉంది. తలసరి ఆదాయం బ్రహ్మాండంగా. తలసరి ఆదాయం కనుక మనం తీసుకుంటే చైనాలో దాదాపు సగం మంది 40 నుంచి 50 కోట్ల మంది ప్రజలు కేవలం 14,000 తలసరి ఆదాయంతో బ్రతుకుతున్నారు. మరి 14,000 ఆదాయాన్ని కనుక మనం తీసుకుంటే ఇక్కడ మన హైదరాబాద్, భాగ్యనగరం లాంటి పట్టణంలో కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా కిరాయికి దొరకదు. ఇంకా మన హైదరాబాద్ పట్టణంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్, కొండాపూర్ ప్రాంతాలకు పోతే కనీసము కనీసం నిల్చుండడానికి సరిపోయేంత స్థలం కూడా లభించదు. అలాంటి ఆదాయం. ఇవాళ మన కొండాపూర్ ప్రాంతంలో ₹1,00,000 ఉంది ఇల్లు కిరాయి. డబుల్ బెడ్రూమ్ కిరాయి కావాలంటే ₹1,00,000. మరి అదే చైనా యొక్క సగటు ఆదాయం ఎంత అంటే నెలసరి ₹14,000. అంతటి దయనీయమైన స్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రము చైనాను ఓహో ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది అని మాట్లాడేస్తూ ఉంటారు. కనీసము ఇలాంటి సమస్యలపై ఇది ఒక రకంగా ఈ యొక్క హుకై లాంటి వ్యవస్థను జన్మతః అంటే ఇక్కడ మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు జన్మతః అంతర్యము మన దగ్గర ఉంది అని. కానీ ఇక్కడ కూడా ఇది జన్మతః అంతర్యం కాదా, ఇది జన్మతః అంతర్యం కిందికే వస్తుంది అని ఆలోచించుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా కనీసం ఒకవేళ వీళ్ళు కనుక తిరగబడితే, లేదు మాకు ప్రభుత్వాలు ఇక్కడలాగా మన ధర్నాలు, రాస్తా రోకోలు ఇక్కడ మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కారానికి ప్రధానమంత్రిని కూడా రాజీనామా చేయమంటారు. ఒక ఊర్లో కనీసం తన ఇంటి ముందున్న మురికి కాలువ బాగు చేయడానికి కూడా ప్రధానమంత్రి కారణము, ఆయన రాజీనామా చెయ్యాలి, నా ఇంటి ముందు మురికి కాలువ శుభ్రం కాలేదు కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అని మన ఇక్కడి ఈ లిబరల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి మాటలు కనుక చైనాలో మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అతనికి ట్రాఫిక్ రూల్ కనుక చిన్నగా సిగ్నల్ జంప్ కనుక చేస్తే నీ సివిల్ స్కోర్ పడిపోతుంది. అదేవిధంగా ఒక్క విమర్శ చేసిన ట్రైన్ టికెట్ కూడా లభించదు. వాళ్ళ పిల్లలకు స్కూల్లో సీటు కూడా రాదు. చిన్న ₹10 మన ఇక్కడ ముద్రా లోన్ లాంటి 10,000 లోను కూడా వారికి రాదు. అంతటి నిర్బంధమైన కఠినమైన చట్టాలు అక్కడ ఉంటాయి. ఈ చట్టాలకు భయపడి ఎవరు కూడా ఒక్క మాట కూడా ప్రభుత్వంపై విమర్శ చేయరు. ఇక ఈ విమర్శ చేయని కారణంగా చూసారా, మా దగ్గర విమర్శలు లేవు, మా దగ్గర ధర్నాలు లేవు, మా దగ్గర రాస్తారోకోలు లేవు, మా దగ్గర ఏమీ లేదు, జనం ప్రశాంతంగా తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు అని మాట్లాడతారు. మళ్ళీ ఇంకా ఇక్కడ కంపెనీలు శ్రమ దోపిడీ చేస్తున్నాయి, 5 రోజుల పని ఇవ్వండి, 5 గంటల పని ఇవ్వండి అని రోజు డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి చైనాలో జరుగుతున్న పని గంటల వివరంలోకి వెళ్తే 996 అంటే 9 నుంచి 9 గంటల వరకు పని చేయి, 6 రోజులు పని చేయి. వారానికి 6 రోజులు 9 to 9 ఇది వర్క్ అంటే 12 గంటల పని. అదేవిధంగా వర్క్ కల్చర్ ఈ విధంగా ఉంటాయి. ఇవన్నిటి విమర్శించి యువత ఒక సందర్భంలో ఉద్యమానికి కూడా తెరదీశారు. ఆఖరికి వస్తే ఆ ఉద్యమాన్ని అణిచేయడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేసి అణిచివేసింది. ఆ ఉద్యమం చేసే బదులు కూడా మేము ఆత్మహత్యలు చేసుకున్నది మేలు అనుకుంటూ అక్కడ యువత డిప్రెషన్కి లోనై వివిధ జన్యుపరమైన లోపాలు, వివిధ డిప్రెషన్లు, వివిధ రకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య లక్షల్లో. ఆ ఉద్యమం పేరు వాళ్ళు పెట్టుకున్న పేరును చూస్తే ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారో మనకు ఇట్లే అర్థమవుతుంది.
వాళ్ళు చైనా ప్రభుత్వం మీద స్లోగన్ ఎత్తుకున్నది, ఈ పని చేసి చావడం కన్నా ఇంట్లో పడుకోవడం మేలు వాళ్ళ నినాదం. అంటే ఇంతటి గొడ్డు చాకిరి చేసే వాళ్ళు ఈ పని చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా నాకు వచ్చిన నష్టం లేదు అని వాళ్ళ నినాదం. అంటే ఎంతటి ఒత్తిడి ఉంది యువత మీద అన్నది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్ లేదు వాళ్ళకు, వాళ్ళ దేశపు యొక్క సంబంధించిన వీచాటు, గ్రేట్ ఫైర్వాల్, వివో లాంటివి మాత్రమే వాడాలి. అక్కడ గూగుల్ ఉండదు, వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, యూట్యూబ్ ఉండదు. అన్నీ వాళ్ళ దేశానికి సంబంధించిన ఫైర్వాల్సే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే ఉంటాయి. అందులో ఎక్కడ కనీసం ఒక చిన్న సెన్సిటివ్ పదం మాట్లాడినా చాలు వెంటనే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ రాదు అది. అందుకని వాడు అకౌంట్ మళ్ళీ కావాలంటే నోరు మూసుకోవాలి, ఏమీ మాట్లాడవద్దు. అలాంటి నిర్బంధమైన సోషల్ మీడియా వ్యవస్థ కూడా అక్కడ ఉంది. కానీ మన దగ్గర నోటికొచ్చింది మాట్లాడదు. ఇక్కడ ప్రధానమంత్రిని కూడా బట్టలిప్పి నిలబెట్టి ఫోటోలు తీసి దాన్ని వ్యంగ్యంగా మరీ ఒక కోట్లాది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా ఇక్కడ మనల్ని బట్టలు తీసి మాట్లాడుతూ ఉంటారు. అంటే అంతటి స్వేచ్ఛ మన దేశంలో ఉంది. అక్కడ చూస్తే అది. కానీ మళ్ళీ వీరికి అదే చైనా ఆదర్శం. ఒకవేళ ఏ చిన్న చట్టం తీసుకొద్దామని ప్రయత్నం చేసినా మళ్ళీ పొద్దున్న లేస్తే ఏసడింపులు, నిరసనలు, ధర్నాలు. ఇంతటి దయనీయమైన బ్రతుకుతున్న చైనా గురించి వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చైనాలో ఆహా ఉంది, ఓహో ఉంది, అక్కడ భాగ్యం వెలిగిపోతూ ఉంది అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. జై హింద్, భారత్ మాతాకి జై.